జాతరగా పేరొందిన మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 251 రూపాయల కోట్లతో మేడారం సమగ్ర అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు 3 కోట్ల మంది భక్తులు తరలి వస్తారన్న అంచనాతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మేడారం అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్న స్పెషల్ ఆఫీసర్ తులా రవితో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరకు ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మేడారం మహాజాతర పనులకు 250 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధుల్లో ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే శరవేగంగా ఇక్కడ పనులు నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే 90 రోజులలోనే ఈ పనులను పూర్తి చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పనులను చేపట్టడం జరిగింది. మనం ఇప్పటికే చూసుకున్నట్లయితే మేడారం మహా జాతరకు ఇంకా ఈ నెల 28వ తారీఖు అంటే ఇంకా 10 రోజుల సమయం ఉన్నప్పటికీ అన్ని పనులను కూడా పూర్తి చేయడం జరిగింది. భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు క్యూ లైన్లు కావచ్చు, ఇటు పార్కింగ్ పాయింట్ కావచ్చు, మనం చూసుకున్నట్లయితే వన్ వే కావచ్చు, ఎటు పోయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సకల సౌకర్యాలు శరవేగంగా నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మేడారం మహాజాతరకు ముందు ద్వారం ఉన్నటువంటి తోరణం ముందు మాత్రం పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మేడారం మహాజాతర ఇక్కడనే మేడారం మంత్రి గారు సుమారుగా మంత్రి సీతక్క గత 15 రోజులుగా ఇక్కడనే ఉంటూ ఈ మేడారంలో భాష చేస్తూ వారితో పాటు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, అటు జిల్లా ఎస్పీ రామ్నాథ్ సుధీర్ కేకను, డిఎఫ్ఓ రాహుల్ జాదవ్ వీళ్ళంతా అధికారులు కూడా ఇక్కడనే పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పనులపై సమాచారం తెలుసుకుంటూ ఈ యొక్క పనులను శరవేగంగా నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పనులపై కూడా ఇక్కడ కొంతమంది అధికారులు కూడా ఇక్కడ కొన్ని రోజులుగా ఇక్కడ అధికారులు కూడా పనులు చేపడుతున్నారు. అధికారులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది స్పెషల్ ఆఫీసర్గా కూడా పనిచేస్తున్నారు, వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే సుమారుగా మేడారం మహాజాతరకు వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ మన మధ్యలో ఈడీ రవి సార్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి? పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. 18-19 సీఎం గారి విజిట్ సందర్భంలో మేము పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయటకు కలెక్టర్ గారి ఆదేశంలో, మినిస్టర్ గారి ఆదేశంలో ప్రకారంగా మేము అన్ని అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి సెక్టరల్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ అందరూ ప్రకటబందీగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసి చాలా బాగా వేగవంతంగా ఈరోజు చాలా భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో దర్శనం కూడా చేయడం జరుగుతుంది. చాలా మంచిగానే చేస్తున్నారు, చాలా వేగవంతంగా పనులు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఓకే, ఇప్పటికే మీరు జిల్లా అధికారులు అందరూ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు? కొన్నటువంటి విధులలో భాగంగా ఈ యొక్క పనులను మీరు విజిట్ చేస్తున్నారు. ఎన్ని రోజులుగా మీరు ఇక్కడ ఈ పనులు విజిట్ చేస్తున్నారు? భక్తులు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు? భక్తులు దాదాపు ఈ 3 నెలల నుండి ఏకదాటిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లస్ కాంట్రాక్టర్లు వాళ్ళంతా మన మినిస్టర్ గారు ప్రతి 2 రోజులకోసారి ప్రతి ఎవరీ మినిస్టర్లు తిరగడం జరుగుతుంది. దాని మీద చాలా ఫోకస్గా మా సమ్మక్క సారలమ్మ జాతర మంచి దిగ్విజయంగా నిర్వహించుటకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం జిల్లా కలెక్టరు, మంత్రి గారు, అడిషనల్ కలెక్టర్సు, వివిధ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి కానీ పెద్ద ఎత్తున గవర్నమెంట్ మొత్తం ఇక్కడనే స్టే చేసి అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవడం జరుగుతుంది. ఈ జాతర కూడా సక్సెస్ చేయాలనే ఉద్దేశంగా అంత గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం పూర్తిగా దీనికి కంకరబద్దులై నిర్వహించడం జరుగుతుంది పనులన్నీ. ఒక రైట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పనులను సుమారుగా జిల్లా యంత్రాంగం 3 నెలల నుంచి ఇక్కడ ఉంటూ ఈ పనులను పరిశీలన చేస్తూ సమయానికి భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులను పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో అధికార యంత్రాంగం ఒక కంకణం కట్టుకొని కంకణం బదులై చెప్పి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నామని చెప్పి మన మధ్యలో ఉన్నటువంటి జిల్లా అధికారులు అయితే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ కొన్న మేడారంలో పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ ప్రభాకర్తో సంపత్, 99 టీవీ, మేడారం. మేడ్చల్ జిల్లా